హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్ ఫోర్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చాను. ఇది వచ్చేసి లాకెట్, మధ్యలోనేమో పింక్ కలర్ పెద్ద స్టోన్స్ తీసుకున్నా. నార్మల్ ఇక్కడ మన ఫ్యాన్సీ స్టోర్స్లో దొరికే కుందన్స్ తీసుకున్నాను. పింక్ కలర్ది పెద్ద కొంచెం మీడియం సైజులో దొరికింది, అంతకన్నా పెద్దవి ఇక్కడెక్కడ దొరకలేదు. తర్వాత ఏమో 3mm కుందన్స్ చిన్నవి కలర్ 3mm పింక్ కలర్ కుందన్స్, వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నా. ఫస్ట్ వైట్ కలర్ కుందన్స్ అంటించి తర్వాత పింక్ కలర్ కుందన్స్ అంటించాను. తర్వాత స్టోన్ లేస్ తీసుకొని స్టోన్ లేస్ అంటించా. తర్వాత హాఫ్ కలర్ తీసుకున్నా. అవి దాని తర్వాత 3mm కుందన్స్ మధ్యలో గ్యాప్ ఉందని అక్కడ కూడా అంటించాను. లాకెట్ అయితే చూడడానికి చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా ట్రై చేయండి. తీగ చుట్టడం ఎలాగో చూపిస్తున్నాయి వీడియోలో, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఒకటి 2-3 నేను ట్రై చేశాను. ఒక 3 వరకు నాకు సరిగ్గా రాలేదు. తర్వాత నుంచి బాగానే వచ్చింది. ఫస్ట్ బీట్ ఎక్కించుకొని తీగని నోస్ పిల్లర్ పట్టుకొని మనం ఎంత కావాలో అంత ఇంచెస్ కింద గ్యాప్ ఉంచుకొని మనం ఎంత గ్యాప్ ఉన్నంత వరకు చుట్టుకుంటే ఒక 2-3 లైన్స్ చుట్టుకున్న తర్వాత కవర్ అయిపోయిద్ది. తర్వాత అది కట్ చేసేయడం. అంటే ఎక్కువ స్పేస్ ఉంచుకుంటే ఏమైద్ది అనుకుంటే మనకి తీగ వేస్టేజ్ ఎక్కువ అయిపోయిద్ది. చూసుకొని చేయండి. తీగ అక్కడ చివరిని కట్ చేసినప్పుడు కూడా చూసుకొని కట్ చేసిన దాన్ని కూడా ప్రెస్ చేసుకోవాలి, లేకపోతే మనకి చైన్ వేసుకున్నప్పుడు గుచ్చుకునేది. కేర్ఫుల్గా చూసుకొని చేసుకోవాలి. ఇంకా ప్రతి ఒక్క బీట్ అలా ఎక్కించి అంటే బీట్కి మనం కట్ చేసుకోవాలి తీగని. ఎందుకంటే మరి అది మనం చుట్టి మళ్ళీ వెంటనే ఇంకో బీట్కి వచ్చేసరికి మళ్ళీ కొత్తగా చుట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. అది వీడియోలో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. ప్రతి ఒక్క దానికి అట్లా గ్యాప్ కొంచెం మనకి ఎంత కావాలో అంత గ్యాప్ ఉంచుకొని పట్టుకొని ఆ తీగని చుట్టేయచ్చు. ఈ తీగ ఎంతో తెలియదు కానీ నెంబరు మీషోలో కాంబోలో తీసుకున్న ఈ నోస్ పిల్లర్స్ అవి కట్టర్స్ అన్నీ తీసుకున్న దాంట్లో నాకు ఫ్రీగా వచ్చింది. దాంట్లో ఆ కిట్లో కాంబో కిట్లో వచ్చింది. దాంతోనే చేశాను. మరి క్వాలిటీ అది ఎలా ఉంటుందో తెలియదు కానీ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇలాంటివే బెస్ట్. మరీ మంచిది ఏమైద్దంటే మనకి రాకపోతే మనీ వేస్ట్ అయ్యిద్ది. తక్కువలో తీసుకొని ట్రై చేస్తేనే మనకి కొంచెం వర్క్ పర్ఫెక్ట్గా వచ్చిద్ది. నెక్స్ట్ టైం కాన్ఫిడెన్స్గా మంచి మెటీరియల్ తీసుకోవచ్చు అన్న ఇది ఉండిద్ది. మెటీరియల్ కూడా కాస్ట్ ఎక్కువ ఉండిద్ది. కొంచెం మనకి మంచి క్వాలిటీలో కావాలి అంటే చేసిన తర్వాత మొత్తం చూసాక చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. పెద్ద కష్టమేం కాదు. మనం ఎక్కించేప్పుడు కూడా ఫస్ట్ బీట్ ఎక్కించే ముందు ఒక చుట్టు చుడతాం కదా, ఆ చుట్టు చుట్టినప్పుడు తీగ కట్ చేస్తాం కదా, ఆ తీగని కట్ చేసి వంచుకుంటా డైరెక్ట్గా బీట్లో కలిపేస్తే మనకి కొంచెం గుచ్చుకోకుండా ఫినిషింగ్ బాగుండిద్ది. అలా ట్రై చేయండి. అసలు నాకు ఈ వర్క్ టచ్ కూడా లేదు. మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, మొత్తం నేను యూట్యూబ్లో చూసే మొత్తం చేస్తున్నా. నాకు మినిమం బేసిక్గా కూడా ఏం తెలీదు. మొత్తం చూసి చేస్తున్నా. ఎవరైనా ట్రై చేయండి. నాకు అసలు రాకపోయినా అంత కుదురుతుందంటే ట్రై చేస్తే కన్ఫామ్గా వచ్చిద్ది. మనం చేసుకొని వేసుకున్న దానికన్నా సాటిస్ఫాక్షన్ కొనుక్కొని వేసుకున్న వాటిల్లో రాదు. నా ఫీలింగ్ అది. ఎవరైనా ట్రై చేయండి. నేను ఎక్కువ స్పేస్ పెట్టేశాను, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మీరు అంత పెట్టుకోవద్దు. ఇంకొంచెం దగ్గరికి పెట్టుకుంటే ఆ నోస్ పిల్లర్ మరీ నాకు కొంచెం పెద్దగా ఉండడం వల్ల నాకు అంత మంచిగా కుదరలేదు. నోస్ పిల్లర్ లేకపోయినా ఐపిన్స్ ఉంటే ఐపిన్స్తో కూడా చేసుకోవచ్చు. నేను అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను. మెటీరియల్ అంతా ఎక్కువ మా దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఇలా చేశాను. నెక్స్ట్ టైం ఐపిన్స్తో ఎలా చేయాలో పెడతాను వీడియో. అండ్ అలాగే ఈ చైన్ కూడా లాస్ట్లో చూపిస్తాను. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. ఈ బీట్స్ చూసి మామూలుగా చేద్దాం అనుకున్నాను కానీ నార్మల్ చైన్ టైప్లో చేసేద్దాం అనుకున్నా.
ఇన్విజిబుల్ చైన్ చేసే గేర్ వైర్తో నార్మల్ చైన్లా చేద్దామని ఆ లాకెట్ చేశాను. తర్వాత ఒకసారి చూస్తుంటే యూట్యూబ్లో పట్టుతీగ అనేది కనిపించడంది. దానివల్ల నేను ఇలా చేశాను. బాగుండిద్దేమో చేస్తే అని చెప్పి వర్క్ కూడా నేర్చుకున్నట్టు ఉండిద్దని నేను ఇలా ట్రై చేశాను. అసలు నార్మల్గా అయితే పింక్ కలర్ థ్రెడ్తో మామూలుగా గోల్డ్ బీడ్స్కి పింక్ కలర్ థ్రెడ్ చుట్టి అట్లా మధ్యలో వేద్దాం అనుకున్నా, కానీ నా దగ్గర ఉన్న గోల్డ్ బీడ్స్కి అంత హోల్ చిన్నది వచ్చింది. దానివల్ల ఏమైందంటే థ్రెడ్ చుట్టడానికి అంత మంచిగా రాలేదు. అందుకు నేను మళ్ళీ వేరేగా ఏమైనా చేద్దామా అని ఆలోచిస్తుంటే అప్పుడు ఇది గుర్తొచ్చి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చేసా. బాగానే వచ్చింది. చేస్తున్నప్పుడు కొంచెం పేషెన్స్తో ఉండి చేసుకుంటే వర్క్ ఈజీగా ఉండిద్ది. ఇంకా మంచి బీట్స్ ఉంటే మంచిగా ఇంకా మోడల్గా స్టెప్ బై స్టెప్స్ కూడా చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. చైన్ మాత్రం లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది. ఈ చైన్ వచ్చేసి ఈ బీడ్స్తో మామూలుగా మా అత్తయ్య మామూలు చైన్ చేయమన్నారు. చైన్ చేద్దామని నార్మల్గా చేద్దామని స్టార్ట్ చేశాను, కానీ ఎందుకో ఇట్లా చేస్తే బాగుండిద్దేమో, మరీ సింగిల్గా బీడ్స్ ఒక్కటి ఎక్కిచ్చేస్తే అంత లుక్గా బాగోదేమో అని ఇట్లా కట్టు తీగలా చేశాను. లుక్ వైజ్గా మాత్రం చాలా బాగా వచ్చింది. చూస్తే అసలు పెట్టుకుంటే చాలా బాగుంది. డ్రెస్సుల మీద అంత తెలియట్లేదు, కానీ శారీస్ మీద పట్టు చీరల మీద అయితే మాత్రం మంచి లుక్ వైజ్గా మంచి లుక్గా కనిపిస్తుంది. గ్రాండ్ లుక్ లాగా భలే ఉండిద్ది. చైన్ మాత్రం ట్రై చేసి చూడండి. మన చేతులతో చేసుకొని వేసుకునే సాటిస్ఫాక్షన్ కొనుక్కొని వేసుకుంటే అంత రాకపోవచ్చు. లాకెట్కి కింద ఒక 5 ఐపిన్స్ పెట్టా, పైన ఒక ఐపిన్ పెట్టాను. అంటే కింద ఒక 5 పూసలు నార్మల్గా పింక్ కలర్ పెడదాం అనుకున్నాను, కానీ నా దగ్గర పింక్ కలర్ లేవని చైన్ చేసిన బీడ్స్ ఏమి ఉంటే ఆ బీడ్స్తోనే కిందన 5 తగిలిచ్చి మామూలు చిన్న అవేంటి లారియర్ బీడ్స్ ఏమో అంటారంట వాటిని, అవి ఒక 3 పెట్టి లాకెట్కి ఏమో అలా సెట్ చేశాను. 3 పెడదాం అనుకున్నా, కానీ అంత లుక్ బాగోదేమో 5 పెట్టాను. ఆ 5 పెట్టి చైన్ సమానంగా చూసుకొని పైన ఏమో లింక్స్కి లింక్ చైన్ పెట్టాను. డైరెక్ట్గా లింక్ చైన్స్ ఏంటంటే చిన్న చిన్న ముక్కల్లానే వచ్చినాయి. నేను ఆర్డర్ పెట్టిన దాంట్లోని 10 grams తీసుకున్నా. ప్రతి ఒక్కటి చిన్న చిన్న బిట్స్లా వచ్చింది. ఓ పక్క ఏమో లింక్ చైన్ యాడ్ చేసి ఇంకో పక్క ఏమో నార్మల్గా లింక్ పెట్టేశాను. చైన్ సమానంగా తీసుకొని కింద లాకెట్స్ తగిలిచ్చే హుక్స్ కూడా తీసుకున్నా. ఆ హుక్ తగిలిచ్చి జంపరింగ్ పెట్టి ఆ కిందది కూడా తగిలిచ్చే లింక్ అటాచ్ చేసేసా. చైన్ ఏమో వేసుకుంటే ఇక ఇలా ఉంది. బాగుంది చూడడానికి మాత్రం. ఎవరైనా ట్రై చేయండి. బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డూ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోకండి.